హాయ్ అండి, వెల్కమ్ టు పొరుగింటమ్మ పొలుగురు రుచులు. ఈరోజు మనం మా రాయలసీమ సైడ్ పల్లెటూరులో చేసుకునే ఆథెంటిక్ శనగబేడల బెల్లం పాయసం అంటే పచ్చనగపప్పు పాయసం ఎలా చేయాలో చూద్దామండి. ఇది వచ్చేసి మా అమ్మమ్మ రెసిపీ. ఇది నేను పక్క కొలతలతో ఎలా చేసుకోవాలో చెప్తాను. దీనికోసం శనగపప్పు ఒక కప్పులో తీసుకోవాలి. అదే కప్పులో 3/4 కప్పు వచ్చేసి సగ్గుబియ్యం తీసుకోవాలి. బెల్లము 250 గ్రామ్స్ తీసుకోవాలండి. అలానే యాలకులు, కొబ్బరి ముక్కలు, జీడిపప్పు అండ్ గీ కూడా తీసుకోవాలి. మనం ఏంటంటే ముందుగా పచ్చిశనగపప్పుని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలండి. అలానే సగ్గుబియ్యాన్ని కూడా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని మటుకు ఒక 1/2 అవర్ నానబెడితే సరిపోద్దండి. నేనైతే పచ్చిశనగపప్పుని ముందే నానబెట్టేసాను ఒక 1 అవర్. అలానే సగ్గుబియ్యాన్ని కూడా ఒక 1/2 అవర్ నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటే 750 ml ఉంటాయి. వాటిని బాగా బాయిల్ చేసుకోవాలండి. పచ్చిశనగపప్పు అనేది 1 అవర్ నానిన తర్వాత ఇలా గుచ్చినప్పుడు ఏంటంటే విరిగిపోతుందండి. అలానే సగ్గుబియ్యం ఏంటంటే బాగా సాఫ్ట్గా అయిపోతాయి. వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు ఒకసారి యాడ్ చేసిన తర్వాత కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసామనుకోండి ఇలాగా బబుల్స్ లాగా వస్తుంది. ఈ బబుల్స్ అన్నిటిని తీసి పడేయాలి. అదంతా వైటిష్గా ఉన్నదంతా కూడా తీసేసి వీలైనంత వరకు తీసి పడేయండి. పచ్చనగపప్పు ఏంటంటే మనం ఉడికినది ఎలా తెలుస్తుంది అంటే పచ్చనగపప్పు ఎప్పుడు కూడాను మరీ పప్పుగా ఉడకనివ్వకూడదు ఈ పాయసం కోసం అయితే. అలా అని చెప్పేసి గట్టిగా కూడా ఉండకూడదండి. కొద్దిగా పలుకు మీద ఉండాలి. అంటే లైక్ పొడిగా అవుతుందండి. మనం ఒకసారి ప్రెస్ చేసి చూస్తే అలా ఉడికినప్పుడు మనం అందులో సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యంని యాడ్ చేసినప్పటి నుంచి ఏంటంటే మనము సగ్గుబియ్యం యాడ్ చేసిన తర్వాత కొద్దిగా బ్రేక్స్ తీసుకుంటూ కలుపుతూ ఉండడానికి ట్రై చేయాలండి. లేదంటే సగ్గుబియ్యం అనేది అడుగంటుతుంది. అడుగంటున్న తర్వాత మాడిపోవడం అలాగా ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందండి. కాబట్టి వీలైనంత వరకు కొద్దిగా బ్రేక్స్ తీసుకుంటూ కలపడానికి ట్రై చేయండి. సగ్గుబియ్యం అనేది ఉడికింది ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నారా? సగ్గుబియ్యం వన్స్ ఉడికింది అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూపిస్తున్న ఆ వైట్నెస్ ఉండదండి. అదంతా కూడా ట్రాన్స్పరెంట్ అయిపోతాయి సగ్గుబియ్యము. అలానే మనం వేసిన ఆ వాటర్ కూడాను చాలా వరకు థిక్ అయిపోతూ ఉంటుంది. అలా గట్టిపడేటప్పుడు అలానే మన వేసిన సగ్గుబియ్యం కూడా కనిపించకుండా ట్రాన్స్పరెంట్ అయిపోయినప్పుడు ఆల్మోస్ట్ అవి ఉడికినట్టే. సో మీరు కూడా చూడండి, ఇక్కడ నేను వేసిన ఆ లిక్విడ్ కూడా ఏమైందంటే గట్టిపడ్డది. అలానే సగ్గుబియ్యం కూడా మనకు కనిపించట్లేదు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటేను. ఇప్పుడు ఏంటంటే ఇలా అయిపోయినప్పుడు ఇందులో మనము ముందుగా తీసి పెట్టుకున్నటువంటి తురిమి పెట్టుకున్న బెల్లం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లము మాకు కావాల్సిన స్వీట్నెస్ కోసం 250 గ్రామ్స్ వేసుకున్నానండి. మీరు కావాలంటే తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుతూ ఉండండి. బెల్లం అనేది కరిగిన తర్వాత మనం దాన్ని అలానే ఒక 3 to 4 మినిట్స్ మనం కలుపుతూనే ఉడకనిచ్చామనుకోండి ఇలాగా బబుల్స్ లాగా వస్తాయండి. అప్పుడు బాగా పర్ఫెక్ట్గా ఉడికినట్లండి. ఇప్పుడు ఇందులో మనము ముందుగా కొద్దిగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఇంకా దింపేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్లో గీ యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేసిన తర్వాత ముందుగా అది కొబ్బరి వేసుకోవాలండి. నేను ఇక్కడ డ్రైడ్ కాకుండా మరీ అంత డ్రై కాదు, అంత పచ్చి కొబ్బరి కాదండి, మీడియంలో ఉన్న కొబ్బరిని యాడ్ చేశాను. అలానే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే మాడనివ్వకుండా వేయించుకోవాలండి. నేను చూసారు కదా గోల్డెన్ బ్రౌన్లో వేయించి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మన పాయసంలో యాడ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండి. బట్ కొద్దిగా టైం టేకెన్ ప్రాసెస్ అనిపించవచ్చు. బట్ ఇదేంటంటే నేను చూసిన మా అమ్మ కానీ ఇదే చేసింది. నేను ఇలానే నేర్చుకున్నాను. చాలా బాగుంటుందనే టేస్ట్. మీరు ఒక్కసారిగా ట్రై చేశారనుకోండి మీరే అంటారు సూపర్ ఉంటుందని. ఇప్పుడు ఏంటంటే నేను కొంతమంది ఈ మధ్య కాలంలో చూసింది ఏంటంటే పాలతో కూడా చేస్తున్నారండి. నేను మీకోసం అది కూడా చేశాను. దానికోసం నేను ఏం చేశానంటే పాలని ముందుగానే 250 ml పాలు తీసేసుకొని అందులో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి బాగా కాగబెట్టి చల్లార్చుకున్నానండి. చల్లారకపోతే మటుకు బెల్లం తగలగానే పాలు విరిగిపోతాయండి. సో చూసారు కదా, ఈ పాయసంలో నేను కొద్దిగా పాలు యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ పాలు సరిపోతాయండి. ఈ పాలని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఇంతే పాలు వేసుకున్న పాయసం కూడా ఇంతే. ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా ఒకటేలాగా ఉంటుంది. చాలా సింపుల్ కదండి. మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.